ప్రెగ్నెన్సీకి ముందు ఒకవేళ స్టమక్ పెయిన్ ఉంటే ఆర్ వైట్ డిశ్చార్జ్ ఉంటే ఇవి ప్రెగ్నెన్సీకి సిమ్టమ్సా? సో ప్రెగ్నెన్సీ కంటే ముందు అంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఇంకా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రాలేదు పాజిటివ్ అప్పుడు కొన్నిసార్లు కొందరికి డిశ్చార్జ్ ఉండొచ్చు, మైల్డ్ క్రాంప్ ఉండొచ్చు, కానీ 100% ప్రెగ్నెంట్ అని కన్ఫర్మేషన్ కాదు. దానికి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ ఒక బ్లడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ ఒక స్కాన్ ఈ 3 టెస్ట్ కన్ఫర్మ్ చేస్తాయి. సర్క్లాజ్ వేసాక స్టిచెస్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుందా? సో సర్క్లాజ్ అనేది ఒక ప్రొసీజర్. ఓకే, సో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన యూట్రస్ ఒక బలూన్ లాగా ఇమాజిన్ చేసుకుందాం. గాలి లేనప్పుడు బలూన్ మూతి ఎలా ఉంటుంది? పొడుగ్గా ఉంటుంది. ద మోర్ యూ పంప్ ఎయిర్ ఇంటూ ద బలూన్ మూతి చిన్నగా అవుతుంది. అలాగే యాజ్ బేబీ గ్రో అవుతుంటే గర్భసంచి కూడా పెరుగుతూ కింద మూతి తగ్గుతుంది. కానీ కొందరికి 9 months కి కాకుండా 4th to 6 month లోపడే ఓపెన్ అయిపోతుంది. సో మనం ఆ టైంలో స్కాన్ చేసి సపోజ్ అక్కడ లెంత్ తగ్గింది అంటే అది ఫర్దర్గా ఓపెన్ అవ్వడం ప్రివెంట్ చేయడానికి ఒక స్టిచ్ వేస్తారు. దాన్ని సర్క్లాజ్ అంటారు. కానీ కొందరికి సర్క్లాజ్ వేసాక రికరెంట్గా ఇన్ఫెక్షన్ ఉంది ఆర్ బేబీ చాలా కిందికి ఉంది అండ్ బేబీస్ కిక్కింగ్ దేర్ ఆర్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మాత్రం అది ఓపెన్ అయ్యి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే సర్క్లాజ్ వేసాక కూడా మీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ యూ హ్యావ్ టు టేక్ రెగ్యులర్లీ అండ్ చెకప్స్కి వెళ్ళి ఫాలోఅప్కి వెళ్ళాలి.